మేడం ఇది సీడ్ బ్యాంక్ మేడం. మన విత్తనం మనమే తయారు చేసుకున్న కాన్సెప్ట్‌తో మన విత్తనాలతో మేడం ఇదంతా. వల్ల రాజ్యం మేడం. ఇదొచ్చేసి దీనికి దిబ్బ ఎరువు మేడం. ఇది కోళ్ళ పెంట మేడం. ఇది వాలుకి అడ్డంగా సేద్దాం మేడం. ఎందుకంటే మనం పొలంలో పడిన వర్షం నీళ్ళు మన పొలంలోనే ఇంకిపోవాలి. పారే నీళ్ళని నడిగించాలి. నడిపే నీళ్ళు ఇంకేలాగా చేయడం కోసం వాలుకి అడ్డంగా మేడం. అది గొర్రెల పెంట మేడం. గొర్రెలు కాపితే కూడా మన ఈ పూర్వకాలంలో పెద్దవాళ్ళందరూ కూడా గొర్రెలు ఆపి 2, 3 సంవత్సరాలకి 20 ఎకరం కూడా పెట్టేవాళ్ళు. అవి మనది ఇప్పుడు ప్రజెంట్ PMDS మేడం. ఆల్ మిక్సింగ్ క్రాప్ విత్తనాలు. సీడ్ వెరైటీస్ నవధాన్యాలు. అది ఘనజీవామృతం మేడం. ఘనజీవామృతం మనకి DAP, యూరియాకి ఆల్టర్నేట్‌గా ఘనజీవామృతము. అది పచ్చి రొట్టె ఎరువులు మేడం. తర్వాత ఇది పుట్టమట్టి మేడం. మనం జీవామృతం తయారు చేస్తాం కదా మేడం. అందులోకి వేసుకుంటాం మేడం. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి ఇది వేసుకుంటే మన జీవామృతంగా ఘనజీవామృతం తయారు చేసినప్పుడు మన సూక్ష్మజీవులు వచ్చేసి 72 సార్లు మల్టిప్లై అవుతాయి మేడం. అందుకోసం ఇది వర్మి కంపోస్ట్ మేడం. ఇవన్నీ కషాయాలు మేడం. మనకి ఎప్పుడైనా పురుగులు తెగుళ్ళు వచ్చినప్పుడు నీమాశ్రం, అగ్నాశ్రం, పుల్లటి మజ్జిగ, తెగులకు వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ. ఇవి వచ్చేసి పక్షి స్థావరాలు మేడం. ఏమైనా మన పొలంలో ఏమైనా పురుగు ఏమైనా ఉన్నప్పుడు దానిపైన పక్షి వచ్చి వాలి ఎక్కడైనా పురుగు ఉంటే దాన్ని తినేస్తుంది మేడం. ఇది లింగాకర్షణ బుట్ట మేడం. లూరు పెట్టేస్తాము. ఏ పంటకు సంబంధించిన లూరు అక్కడ పెట్టేసి దాన్ని మనం ట్రాప్ చేసేస్తాం మేడం. ఇది ప్లేట్స్ మేడం. ఎల్లో ప్లేట్స్, బ్లూ ప్లేట్స్. ఇవి వచ్చేసి మన పంటలో ఎంత ఉధృతి ఉంది పురుగులు అనేది తెలుసుకోవడం కోసం ఈ 2 పెట్టుకుంటాం మేడం. ఇంకోటి వైట్ కూడా పెడతాం మేడం. ఇది వచ్చేసి తామర పురుగు అట్రాక్షన్ చేస్తుంది. ఇది వచ్చేసి పచ్చదోమ, తెల్లదోమకి. వైట్ వచ్చేసి పండుగకు పనిచేస్తుంది మేడం. అందుకోసం ఈ 3 అవుతాయి మేడం. ఈ మ్యాంగోస్ మన పొలం లేటివే మేడం. ఇవి ఇక్కడివే మేడం మ్యాంగో. ఒక్కొక్కటి 2 కాపీ కిలో ఎక్కువ అవుతుంది మేడం. అదే చాలా పెద్దగా ఉన్నాయి మేడం. చాలా బాగా వచ్చాయి. ఈసారి క్రాప్ కూడా చాలా ఎలిట్గా ఉంది మేడం. ఎక్కడ చాలాసార్లు చూశాక నేను ఇంత క్రాప్ కాయలేస్తుంది మేడం. ఎక్కడ కూడా చూసి చాలా నేను గుత్తి, అనంతపురం అక్కడికి వెళ్తుంటా కదా మేడం. ఇంత పట్టుకోలేదు మేడం. ఈసారి బాగా వచ్చింది అది. ఇంకోటి నేను ఫ్రూట్ కవర్ కూడా తొడిగాను మేడం. అది సీడ్ మేడం. ఒక్కొక్క జాతులకు సంబంధించి సీడ్ వెరైటీస్ మేడం. ఇవన్నీ చిరుధాన్యాలు మేడం. ఇవి వచ్చేసి సుగంధ ద్రవ్యాలు మేడం. ఇవి వచ్చేసి ఆయిల్ సీడ్ మేడం. ఇవి ఇక్కడ దాకా ఆయిల్ సీడ్. ఇది కూడా ఆయిల్ సీడ్. ఇది వచ్చేసి పిల్లి పెసర మేడం. పచ్చి రొట్టె ఎరువుల కిందకు వస్తాయి మేడం. ఇవి వచ్చేసి ఇవి 2 వచ్చేసి దుంప జాతి మేడం. ఇవి వచ్చేసి కూరగాయలు మేడం. ఇది పూల జాతి. ఇది వచ్చేసి తీగ జాతి మేడం. ఇది కూడా చెట్టు చిక్కుడు మేడం. ఇది కూడా ఆకుకూరలు మేడం. ఇవి ఆకుకూరలు. ఇవి పప్పు దినుసులు మేడం. ఇవన్నీ పప్పు దినుసులు. అనుములో 2 రకాలు మేడం. ఇదొక రకం, ఇదొక అనుములే మేడం. మన శేఖర్ దగ్గర తెచ్చాను మేడం. గులూరు శేఖర్ దగ్గర. ఇది మన లోకల్ మేడం. బాగుంటుందంట మేడం. కాదు మేడం, ఆమ్లం ఇక్కడ ఉంది మేడం. ఇక ఇది ఆమ్లం, బహువార్షిక ఆమ్లం. ఇది వెల్వెట్ బీన్ మేడం. ఇది ఈ సీడ్ అంతా మన పొలంలో మ్యాక్సిమం ఉన్నాయి మేడం. ఇలా పెట్టుకునే వాడడం వల్ల ఎన్ని రోజులైనా కూడా మనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ తీసి వాడుకుంటాం. లేదంటే ఇలాగే ఉండిపోతుంది ఇంకా. రకరకాలు మేడం. ఇది కూడా నేరేడు మేడం. అప్పుడే ఇంకా వచ్చేస్తుంది మేడం. కాయలు అయిపోయినాయి. ఇంకొక నెల ఉంటే నేరేడు పండు కూడా వచ్చేస్తుంది. ఒక్క ఫ్రూట్ అయిపోయేలోపు ఒక ఫ్రూట్ మేడం. ఏదో ఫ్రూట్ ఉంటుంది. ఇది అయిపోయేలోపు సీతాఫలం, సపోటా, ఏదో ఒక ఫ్రూట్ మేడం. ఫ్రూట్ లేకుండా అయితే ఉండదు. పిల్లలు ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఫ్రూట్. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి తెస్తారు. వాళ్ళని జైనాలు పొలం నుంచి వచ్చినప్పుడే ఇంట్లో కురుకుతారు. ఇంటి దగ్గరికి ఏ పండు తెచ్చినారో ఆ పండు తెచ్చుకొని తినడం వీళ్ళు. ఇంకా వాళ్ళు పిల్లలు ఉన్నారని మా తమ్ముడికి 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు. ఏదో ఒకటి ఇస్తుంటారు మేడం వాళ్ళకి. ఇంకా ఇది తెచ్చింది కూడా కడియం నుంచి తెప్పించింది సార్ మొక్కలు. ఇది కూడా తెచ్చింది అన్నీ కూడా ఫ్రీనే. ఎనర్జీస్ తరపున ఏది ఇందులో అన్ని మొక్కలు నాటాం కదా సార్. ఏది డబ్బులు పెట్టి నాటలే. అన్నీ సబ్సిడీ కిందనే నాటాం మేము. మేడం లోపలికి రండి మేడం. ఇటు ఆ లోపల కూడా మళ్ళీ ఖాళీగా ఉంటుంది మేము.
ఆ లోపల మళ్ళీ ఎక్కువ ఉంటే దోమ ఎక్కువ వచ్చేస్తుంది మేడం. కాబట్టి ఒక అడుగు మందం దాకానే ఉండాలి. ఇంక ఇప్పుడు ఈ పుల్ల వచ్చింది కదా, ఈ పుల్ల మొత్తం ఇది కటింగ్ అయిపోయిన తర్వాత అంతా కటింగ్ చేసేస్తాం. కటింగ్ కూడా మేమే చేస్తాం. వేరే వాళ్ళని ఏం పెట్టాను. రోజుకు ఒక 10 చెట్లు 20 చెట్ల దాకా కటింగ్ చేసేస్తాం. కత్తెరలు తెచ్చుకుంటాము, కటింగ్ చేసేస్తాం మేమే ఇంకా. కటింగ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు పోయినసారి వాళ్ళ కిందకున్న కొమ్మలలో కట్ చేసాం. మళ్ళీ టైం వచ్చాయి, కిందకు వస్తూనే ఉంటాయి. వస్తాయి, వీటికి ఎక్కువ వస్తాయి మామ. 2 ఇయర్స్ ఉంటే బాగా కాయలు వస్తాయి ఇవి. డ్రిప్పే మేడం. డ్రిప్ లేకుంటే ఈ మొక్కలను బతికించలేము. ఇప్పుడు వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నందుకు ఈ మొక్కలకే సరిపోతున్నాయి మేడం. ఇది 100 మొక్కలు ఏమి ఉన్నాయి మేడం. 3,20,000కి అమ్మాడు మేడం. 3 అమ్మాడు. కింది మనకు ఉన్నాయి మేడం. ఇంకా ఆ కింది మొక్కలలో కవర్ కట్టినట్టు వల్ల మనకు ఉన్నాయి మేడం. ఇవి 2 వాళ్ళు తీసుకున్న వాళ్ళు తిరిగి వెళ్తున్నారు మేడం. అవి మనకు ఉన్నాయి మేడం, మనకి సేల్ చేసుకోవడానికి. కనిపిస్తుంది మేడం హైట్. అవి టేక్ మేడం, మొత్తం సరిహద్దుగా టేక్ మొక్క, సీతాఫలం ఉన్నాయి మధ్యలో. ఆ చిన్న చిన్నగా కర్రల మధ్య కనిపిస్తున్నాయి, అవి సీతాఫలం మొక్కలు. అవి ఇందులో కూడా టేకు ఇది అక్కడ వచ్చేసి నారింజ, సపేట, సీతాఫలం ఉన్నాయి. గీరి మానవి 2 ఉన్నాయి మేడం. క్యాష్ అవి కూడా 2 ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పెన్నట్లేదు అంటే నాకు కడియం నుంచి పంపించాను, వచ్చాయి మేడం. బిల్డింగ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళాం మేడం. ఆ చెట్టు దగ్గరికి ఇటు వచ్చేద్దాం. హలో, నా పేరు బాబిత. నేను లండన్ నుంచి వస్తాను. నా మాస్టర్స్ పేపర్ రాయడానికి ఈ నాతో ఫార్మేట్. ఈరోజు నేను రామస్వామిలో ఉన్నాను. అన్ని ఇప్పుడు ఈ భూమిలో ఈ దాయ మట్టిలో ఇక్కడ మనం అట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే అంత అసలు లేకపోతే మేము స్ప్రేలంస్ చేస్తాము. అన్ని ఆ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళైనా ఎంత ఫ్రెష్ టేస్ట్ ఉందంటే మనము కెమికల్ వాడి ఎక్కువ కాస్ట్ పెట్టి ఇట్లా చేసి రాదు, ఈ వెరైటీ రాదు.
ఇది ఒక చాలా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. 3 రోజులు కన్నా 6-7 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే, లేకపోతే మనం కెమికల్ ఫార్మింగ్ చేస్తే చాలా తొందరగా పాడైపోతుంది. అందుకే ఇవన్నీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ అలా తెచ్చిన రీసెర్చ్లో అట్లాగా హైటెక్ తెలిస్తే నాకు చాలా చెప్పి, అందుకే ఇక్కడికి వచ్చి చూస్తే మన ఫార్మర్లు ఎలా అట్లా వాళ్ళే రీసెర్చ్ చేస్తున్నారు ఈ భూమిలో. మనం అక్కడ కూర్చొని ఒక యూనివర్సిటీలో ఇవన్నీ స్టడీ చేస్తే అది సరిపోదు. మనం యాక్చువల్గా వాళ్ళే ఒరిజినల్ రీసెర్చ్ కదా, వాళ్ళే అన్ని చూస్తే కదా భూమి మీద కాకపోతే ఏదైనా వేరే కషాయాలు పగా అంటే మనం పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ కన్నా కష్టాలు పడితే అక్కడ ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది అక్కడ అలా తగ్గిపోతే. అది ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అది చిన్నదే. ఇట్లాంటి మనుషులు మనతో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సార్ అన్నారు కానీ పిహెచ్డి చేస్తుంటే ఇదే మేడం బయటకు ఉంటే ఎంత సలహా ఉంది చేసే అవసరం లేదు కదా. మీరు ఇప్పుడు కేటగిరీ చెప్పాడు ఏ చేశారు కొన్ని ఎల్కేజీ 10th ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి అని అదే సార్. ఇంకా సార్ చెప్పింది అదే. ఇలా ఉంటుంది సార్ ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పేది ప్రతి ఒక్కరు కూడా పిహెచ్డీకి దాకా రావాలనేది. డిగ్రీ ఉన్న వాళ్ళు పీజీ పీజీ ఉన్న వాళ్ళు పిహెచ్డి ఇంటర్ ఉన్న వాళ్ళు డిగ్రీ ఇలా రావాలంటున్నాడు సార్. అది ఇలా ఉంటుంది మళ్ళీ ఫ్రూట్స్ మొక్కలు అంటే ఏ మొక్క అయినా కూడా వర్షాకాలం అసలు మీకు అక్కడ చూసాను చూడండి, అట్లా ఎక్కడ అడుగు పెట్టడానికి ప్లేస్ ఖాళీ ఉండేది అడవిలాగా ఉంటుంది.